ఏమైందిరా సీను? అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు. అదేరా, సునీత వదిన గురించి. సునీత వదిననా? అమ్మ చనిపోయింది కాదురా. చనిపోయిందిరా. ఆ వదిన చనిపోయిన కాడ నుంచి రాజన్న బాగా తాగుతాండు, పొలం కన్నే వంటాండురా. హ్మ్, ఇదంతా నేను చేయబెట్టేరా. నా వల్లనే సునీత వదిన చనిపోయింది. లేకుంటే ఇద్దరు కలిసి మంచిగా ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు రాజన్న ఒంటరైండు. ఇక ఏం చేస్తావురా? అయ్యిందేదో అయిపోయింది, బాధపడకు. నువ్వు అప్పటికీ చెప్తూనే ఉన్నావురా, కానీ నేను నీ మాట వినకుండా సునీత వదినను ఫోర్స్ చేసిన. అట్లా చేయకపోతే అయిపోవు. హ్మ్. అట్లా చేయడం వల్ల సునీత వదిన చనిపోయింది. మంచిగా కలిసి ఉన్నోళ్ళను నేనే విడగొట్టిన. ఆ పాపం నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదురా. అరే రంజితు, నా వల్ల ఒక వ్యక్తి చనిపోయిందంటే నేను తట్టుకోలేకపోతానరా. అరే, అట్లా బాధపడకురా. ఆమెకు అట్లా జరగాలని జరిగిపోయింది అంతే. ఇప్పుడు నువ్వు బాధపడితే చనిపోయిన ఆమె తిరిగత్తదా? నువ్వు బాధపడిన సంగతి కూడా ఆమెకు తెలియదు. ఎందుకురా ఇంతగానం బాధపడు? ఏదో అయ్యింది అయిపోయింది, ఇక మర్చిపోరా దాన్ని. ఎట్లా మర్చిపోగలరా? నా వల్ల ఒక ప్రాణం పోయింది అక్కడ. ఏం చేస్తావురా మరి? నువ్వు కూడా చచ్చిపో, అప్పుడు చెల్లుకు చెల్లి అవుతుంది. మంచి మాట అన్నవురా. నిజంరా, అట్లా చచ్చిపోతానన్నా నాకు మనశ్శాంతి ఉంటుంది కావచ్చు. అరే వేస్ట్గా దవడపొడి రెండు జర్త మళ్ళా. ఏం మాట్లాడుతానవురా? తలకాయ పని చేస్తాందా? నిజంరా నేను చెప్పేది. నేను చనిపోతే తప్ప నాకు మనశ్శాంతి ఉండేటట్లేదురా. అరే, ఎంత చెప్పినా చచ్చిపోతా అంటాను. ప్రతి సమస్యకు చావేనా పరిష్కారం? ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. దాని గురించి ఆలోచించుదా మాగు. ఏం పరిష్కారం ఉంటుందిరా? ఏం పరిష్కారం ఉండదు. నాకు చావు ఒకటే దిక్కు. అరే, మళ్ళా గట్నే మాట్లాడుతాను. నిజంగా నీకు తలకాయ లేదురా. ఒక్కసారి రాజన్నను చూడరా. రాజన్నను చూస్తానన్నా నీకు అర్థమవుతుంది. వదిన లేక అన్న ఎంతగానో బాధపడతాడు. పాపమైనా వెనక ముందు ఎవ్వరు లేరాయే. ఆ వదిన చనిపోవుడితోటి దిక్కులేనోడైనరా. ఇక నువ్వు కూడా చచ్చిపోయి మీ అమ్మా నాన్నలను దిక్కులేనోళ్ళని చేయరా. ఒక్కసారన్నా మీ అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తానవారా? నువ్వెందుకు ఆలోచిస్తావురా? ఆలోచించవు. నీకు మైండ్లో చచ్చిపోవుడు ఒకటే ఉన్నది కదా. అరే, నీ మంచిగా చెప్తానా విను. ఎదిగొచ్చిన కొడుకు చచ్చిపోతే తల్లిదండ్రులకు ఎంత గోసుంటుంది తెలుసా? నువ్వు చెప్పింది కూడా నిజమేరా. కానీ ఇప్పుడు ఎట్లరా? నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏంటన్నా పోయి అంగవడ్రా. నీ అవ్వ, సంపినోళ్ళు అసంటోళ్ళు మంచిగా రోడ్ల మీద తిరుగుతారు. నీకేమైందిరా? నీ వల్ల చచ్చిపోయింది అనుకుంటానవా? కాదురా, ఆమెకు అంతే ఉన్నది. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. నీ వల్ల ఏం కాదు, సరేనా? అన్నీ మర్చిపోయి నీ జీవితం గురించి ఆలోచించి మీ అమ్మ నాన్నలతోటి కలిసి ఉండు. నువ్వు చెప్పినట్టే చేస్తారా. నువ్వు చెప్పినట్టే చేసి ఈ బాధను ఎంతో కొంత తగ్గించుకుంటా. ఇప్పుడు దారిలోకి వచ్చినావు. తలకాయ పని చేస్తుంది కానీ ఏ ఉండురా నువ్వు. మళ్ళేందిరా? ఇదంతా మర్చిపోయి నేను మంచిగా ఉండాలంటే ఒకటే ఒక దారి ఉన్నదిరా. రాజన్నను మామూలు వ్యక్తిని చేయాలి. అప్పుడు నాకు కొంచెమన్నా మనశ్శాంతి కనిపిస్తుందిరా. ఏమంటావు చెప్పురా. నేను అన్నది నిజమే కదా. రాజన్న మామూలు మనిషి అయితే నేను ఎంతో కొంత ఆ అన్నకు సహాయపడినైతా. అప్పుడు నా మనసులో ఉన్న బాధ పోతుంది. ఇప్పుడు తలకాయ పని చేస్తుంది. మంచి మాట అన్నావురా. మరి ఇంకేందిరా? నువ్వు ఆ పని మీద ఉండరాదు. రాజన్నను మామూలు మనిషిని చెయ్యి, నువ్వు మనశ్శాంతి ఉండు. నీ కన్న తల్లిదండ్రులను ఎప్పటికైనా ఇబ్బంది పెట్టద్దు, సరేనా? సరేరా. మరి ఎట్లా మామూలు మనిషిని చేసుర్రా? నీ అవ్వ, ఇవాళ నీ కాడికి వచ్చినందుకు నా తలకాయ బద్దలైతుందిరా. నా బుర్రని తింటానో కాదురా. ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తే రాజన్న మామూలు మనిషి అవుతాడు? అబ్బా, సీనుల దోస్తు ఎంత మంచోడు. బాధలున్న సీనుకు ధైర్యం చెప్పి మంచి మాటలు చెప్తాడు. జీవితంలో ఇట్లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు. అరే, నీకేమన్నా మాట వినిపించినాయారా? ఇక్కడ మనిద్దరమే ఉన్నాం కాదురా. మనిద్దరం కాకుండా నీకెవరి మాటలు వినబడ్డాయి? నాకైతే ఎవరి మాటలు వినవల్లే. కాదురా, మంచిగా నాకు వినబడతానేరా. వినబడతానయ్యా. పిచ్చి పిచ్చి వేయకురా సీన్గా. నువ్వు సునీత వదిన చచ్చిపోయిన కాడ నుంచి అంత ఎట్లా నువ్వు ఏత్తన్నవాటగా. అందరంటే నేను నమ్మలే. నిజమేరో. ఏందిరా నువ్వు? అందరి లెక్క నువ్వు కూడా అట్లనే అంటాను. నిజంరా, నాకు నిజంగానే ఎవరో మాటలు వినబడతాని. నేను ఎందుకు అబద్ధం చెప్తా చెప్పు? ఏమోరా సీను, నువ్వు అంతా తేడా తేడా కనిపిస్తాను. ప్రామిస్ రా సీను, కావాలంటే మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా. నిజంగానే నాకు మాటలు వినబడతానేరా. అరే,
అమ్మ మీద ఎందుకు ప్రామిస్ ఇస్తానురా? నాకైతే ఏం మాట్లాడినవర్లే, నీకెట్లు వినబడతానేరా? నాకు వినబడని మాటలు నీకొక్కరికి ఎట్లు వినబడతానేరా? అరే, నువ్వు కూడా నా మాట నమ్మవారా? నీకెట్లా నిరూపియాలరా? నిజంరా, సునీత వదిననే నాతోటి మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు ఎప్పటికీ సునీత వదిన గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే ఆమె నీతోటి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇదంతా నీ భ్రమరా? మాటలు లేవు, ఏం లేవు. ఒక్కని ఉంటే గిట్నే ఆలోచనలు వస్తాయి. నడువు పోదాం. అరే సీన్గా, మా అయ్య ఫోన్ చేస్తానురా. నాన్న, ఊర్లోనే ఉన్నానే, సీన్ గాని తోట దగ్గర ఉన్నా. సరేనే, అత్తను నాకు. అరే సీను, మా అయ్య రమ్మంటాను అర్జెంటుగా. ఇక నువ్వు ఇంటికోరా, నేను పోతానా? సరేరా, వెళ్ళు. సీను వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయింది కదా, సీన్ తోటి ఎట్లనన్నా మాట్లాడితే వాళ్ళ సీను. చుట్టుపక్కల ఎవ్వరు లేరు, మళ్ళీ మాటలు వినబడుతున్నాయి. సీను, వామ్మో, ఏంది? ఎవరో వెళ్తారు నన్ను. ఇక్కడుంటే ఉచ్చబెట్టట్టున్నది, నేను ఇంటికి పోతా. ఆగు ఆగు సీను. ఛీ, ఈ సీన్ ఏంది ఇంతగానం భయపడతాడు? మాట్లాడదామని నేను అనుకుంటే ఈయనేమో భయపడి వెళ్ళిపోతాడు. దేవుడా, ఇప్పుడు నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? నా బావను ఎట్లా మంచిగా మార్చుకోవాలి? అవకాశం ఇచ్చినట్టే ఇచ్చినావు, దీన్ని వాడుకుందామంటే ఎవ్వరు నన్ను నమ్మట్లేదే. ఏం చేయాలి నేను? బతుకున్నా అయిపో, చనిపోయి పెద్ద తప్పు చేసిన బావను బాధ పెడతాన్నా. ఛీ, ఎటు పోయింది ఇది? ఏడ పని అన్నే ఉన్నది. ఈ పని అంతా ఎవరు చేస్తారనుకుంటాను? అవ్వో దుర్సాని, మంచిగా వన్నది కదా. ఏమైంది ఇప్పుడు దీనికి? కడపైనంత మాత్రాన ఊక వండన్నా? ఏమో దీని అవ్వగారిల్లు అయినట్టు పొద్దున్న దాకా వంటుంది, తెల్లం దాకా వంటుంది. షీ, ఇదేమాడిది? ఏమన్నా చిన్న చిన్న పనులన్నా వేసుకోవచ్చు కదా. దొరసాని తీరు బెడ్ మీద వన్నది. అబ్బో, గాఢ నిద్ర ఉన్నట్టున్నది. నువ్వు గిట్లెందుకు లేస్తావే? ఆగు, దీన్ని రెత్తెత్తావు, దెబ్బకు లేచి కూర్చుంటది. అయినా లేత్తలేదు చూడు, ఎంత మొద్దు నిద్రలు ఉన్నదో. ఇట్లా ఆగు, మళ్ళా గట్టిగా ఎత్తెత్తా. అయ్యో, లేచినవానే మల్లిక, గంజు పట్టుకపోతుంటే జారిందే. అవునా అత్తమ్మ, గింత పెద్ద గంజు ఎడ తీసుకుపోతాను? ఇది గిట్ల అడుగుతానుగా, ఏం చెప్పాలి? ఇదానే, నిన్న బియ్యం జరగలేదా మనం? ఆ బియ్యం ఇంట్లో వద్దామని తీసుకుపోతాను గంజు. అవునా అత్తమ్మ, మరి బావని తీసుకోమంటే అయిపో కదా, ఇంత పెద్ద పెద్ద ఎందుకు పోతాను? అబ్బో, ఇక నీ బావనానే, ఆడ పని చేస్తాను, నేను చూస్తా. చిన్నగనో మెల్లగనో నా పని నేను చేసుకుంటా. నాకు తప్పొద్దా? ఇక నాకు తప్పొద్దానే, అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఎవరన్నా చేసేటోళ్ళు ఉన్నారా? అయ్యో అత్తమ్మ, గట్లెందుకంటాను, నేను చేస్తే తీ మెల్లమెల్లగా. నువ్వు పోయి రెస్ట్ తీసుకోపో, నేను పనులు చేస్తా గాని. అదే, నువ్వే పనులు చేస్తావు గాని మళ్ళీ అదో పేరా నాకు? మా అత్త కడుపుతోడు ఉండగా నాకు పనులు చెప్తాందని అనుకుంటావు. ఏమద్దతి, నా పనులు నేను చేసుకుంటా మెల్లమెల్లగా. అత్తమ్మ, నేనేం అట్లా అనుకోను, నేను అన్ని పనులు చేస్తా. చెయ్యే, నేను ఏయంగా నేనెందుకు అద్దంటా గాని. ఇగో గిట్లా చెప్తానని ఏమనుకోకు. కడుపుతోటి ఉండగా అన్ని పనులు చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు, అర్థమైందా? అన్ని పనులు చేసుకుంటేనే కాన్పప్పుడు ఏం ఇబ్బంది కాదు. సరే అత్తమ్మ, మీరు చెప్పినట్టే అన్ని పనులు చేస్తా ఇప్పటి నుండి. సరేనే, బరువులు ఎత్తకుండా అన్ని పనులు చేసుకో. ఏమన్నా బరువు పని ఉంటే ప్రసాద్ గారికన్నా చెప్పు, నాకన్నా చెప్పు, మేము వచ్చి చేస్తాం. సరేనా? సరే అత్తమ్మ. మల్లిక, ఏంది బావా? ఏం లేదు మల్లిక, అమ్మన్న మాటలకు బాధపడతానవా? అదేం లేదు బావా, నేనేం బాధపడతలేను. మల్లిక, మా అమ్మ నిన్ను ఏమన్నదో అన్ని విన్నరా? నువ్వెందుకు అన్నింటికి ఇట్లా సర్దుకపోతావు? అదేం లేదు బావా, అత్తమ్మ చెప్పింది కూడా నా మంచికే కదా. పనులన్నీ చేసుకుంటే నేనే యాక్టివ్గా ఉంటా. సరే, మా అమ్మన్న మాటలకైతే నువ్వేం బాధపడలేదు కదా? నేనేం బాధపడలేదు బావా, నేను మంచిగానే ఉన్నా. అయినా నన్ను అనడానికి నాకు ఎవరున్నారు బావా? అత్తమ్మ తప్ప. అమ్మైనా అత్తమ్మైనా అత్తమ్మనే నాకు. అత్తమ్మ నన్ను ఎన్నన్నా కూడా మా అమ్మే నన్ను అన్నది అనుకుంటా. తప్పుగా అస్సలు అనుకోను, బాధపడను. సరేనా? మా మంచి మల్లిక అన్నిటినీ పాజిటివ్గా తీసుకుంటుంది. నీ దగ్గర నాకు నచ్చేది ఇదే. సరే మల్లిక, అమ్మ అన్ని పనులు చేయమన్నది కదా అని అన్ని పనులు చేయకు, సరేనా? చేతనైన పని మాత్రమే చెయ్యి. ఏమన్నుంటే నాకు చెప్పు.
సరే బావా చెప్తలే. నువ్వు అన్నం తిన్నావా బావా? తినలేదు మల్లిక, నాకు కొంచెం బయట పనున్నది, వెళ్ళొచ్చినాక తింటా. అవునా, సరే బావా. మల్లిక, వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొస్తా. ఏమేం ఫ్రూట్స్ తీసుకురావాలో చెప్తావా? ఫ్రూట్సా? నాకేం తినబుద్ధి అయితే లేదు బావా. ఒక మ్యాంగోస్ అయితే తీసుకురా. మ్యాంగోస్ ఒకటేనా? అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి మల్లిక. నువ్వు అన్ని ఫ్రూట్స్ ఇష్టంగా తింటేనే మన బేబీ కూడా అన్ని ఫ్రూట్స్ ఇష్టంగా తింటది. నిజమా బావా? నిజం మల్లిక, నువ్వు కడుపుతోటి ఉండగా ఏ ఫ్రూట్ అయితే ఇష్టంగా తింటావో మన బేబీ కూడా పుట్టిన తర్వాత అదే ఫ్రూట్ ఇష్టంగా తింటది. అవునా, నీకెట్లా తెలుసు బావా? మంచిగానే తెలుసుకున్నావు అన్ని. ఇక మన ఇన్స్టాగ్రామ్ తల్లి లేదా, అందులో చూసిన మల్లిక. అవునా బావా, అలా చూసినావా? నిజం మల్లిక, అట్లనవుతావేంది? మదర్ ఏది ఇష్టపడితే బేబీ కూడా అదే ఇష్టపడతాడట, డాక్టర్స్ కూడా చెప్తారు. అవునా, సరే బావా, అయితే నాకు అన్ని ఫ్రూట్స్ తీసుకురా. అన్ని నేను ఇష్టంగా తింటా. నీ ఆరాటం చల్లగుండా తినవా అన్న కదా అని అన్ని ఫ్రూట్స్ తినేటట్టు నువ్వు తెలుసా? ఏదైనా సరే వారానికి 2 రకాల ఫ్రూట్స్ తిను. నీకు ఇష్టమైన ఏవో చెప్పు, రాంగా పట్టుకొస్తా. సరే బావా, ఇప్పుడైతే మ్యాంగోస్ తీసుకురా. ఇంకా ఇంకా ఆరెంజ్ తీసుకొస్తావా? సరే మల్లిక, ఇప్పుడైతే ఇవి తీసుకొస్తా. నీకు ఇంకేమైనా కావాలంటే లిస్టు రాసుకో మల్లిక. సాయంత్రం బయటికెళ్ళి అన్నీ తీసుకొస్తా. సరే బావా. సరే మల్లిక, నేను వెళ్తున్నా. అన్నం తిని రెస్ట్ తీసుకో. సరే బావా. గిన్నెలన్నీ కాలున్నాయి. అత్తమ్మ ఇంకేం వంట చేయలేదా? అత్తమ్మకు పని తీరిందో తీరలేదో, నేనే ఏమన్నా వండుకుంటా. చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, చుంచి అండుతా. నాన్న నన్ను చూడ్డానికి వస్తా అన్నాడు. ఎప్పుడు వస్తాడో? నాన్నను చూడబుద్ధి అవుతుంది. మా పిన్ని రానిత్తందో రానిత్తలేదో. పాపం మా పిన్నితోటి నాన్న ఇంత ఇబ్బంది పడతాడో. లేకుంటే చూడ్డానికి రాకపోనా? నాన్న నా కోసం వచ్చేటోడే గాని మా పిన్ని రానియేది. నాకేమో నాన్నను చూడాలని ఉన్నది. మల్లిక, ఏం చేస్తానవే? ఏం లేదత్తమ్మా, చిక్కుడుకాయలు దించుతానా. ఇక రా ఒకసారి. మీ నాన్న మీ పిన్ని వచ్చిర్రు. నాన్న వచ్చిందా? ఇట్లా అనుకున్నానో లేదో, నాన్న నన్ను చూడ్డానికి వచ్చిండు. ఏమైందే, అత్తనవా? అత్తనత్తమ్మా. అన్న, పొలాలు కోసి రానే. ఎప్పుడో కోసిన చెల్లా, కానీ ఇంకా వడ్ల కంటనే కాలేదు. అయ్యో, ఇంకా కాంట కాలేదా అని అన్న? కాలేదురా చెల్లా, ఈసారి లారీలు అత్తలేవు, వడ్ల కాంటలు అయితే లేవు. ఇక మా ఊళ్ళో కూడా గట్నే ఉన్నాయి. ఎక్కడి వడ్లక్కడనే ఉన్నాయి పాపం. ఏ మన కాడనే కాదు చెల్లా, అంతటి గిట్నే ఉన్నాయి. ఎవ్వరి వడ్లు కొంటలేరట, లారీలు అత్తలేవు, వడ్ల కాంటలు అయితే లేవు. మరి ఈసారి ఎందుకే గిట్లయింది? ఏమోరా చెల్లా, మనకేం తెలుసు. వదినా, మొదటిసారి మీ ఇంటికి వచ్చిన, ఏమన్నా మర్యాద చేసేది ఉన్నదా లేదా? ఓ వదినా, గట్లెందుకంటాను? నీకిచ్చే మర్యాదలు మీకుంటాయి వదినా. నీ మర్యాదలకి ఏం లోటు అయ్యా. గట్ల అంటాను, మంచిగున్నది. నా పిల్లానికి ఏమైంది? ఇంత మంచిగా మాట్లాడుతుంది. ఇది అసలు నా పిల్లమేనా? ఇది అట్లాంటిది కాదు కదా, ఇంత మంచిగా మాట్లాడుతుంది ఏంది? ఏందయ్యా, మర్చిపోయినావా? నువ్వేం మాట్లాడినా నాకు వినబడతాయి. నేను నీ పిల్లాన్నే. అయ్యో, వినబడ్డాయా అని? వినబడాయా? ఇక ఏదో మంచిగున్నావని నేను అనుకుంటాంటే నన్ను ఎందో గిట్లా చెప్తాను. నువ్వు మంచిగుంటే నాకు అదే చాలే. నీలో ఇంత మార్పు ఎప్పుడు వచ్చిందని నేను ఆశ్చర్యపోతున్నా. ఏంది అన్న, మీరే మాట్లాడుకుంటారు? ఏం లేదు రషల్లా, ఏం లేదు. సరేనే, మళ్ళీకి ఏం చేస్తాందో ఇంకా అత్తలేదు. పోయి పిలుసుకునన్న అత్త. పిన్ని, ఎప్పుడొచ్చినావు? నాన్న, ఎప్పుడొచ్చినవే? మంచిగున్నావా? మంచిగానే ఉన్నావు మల్లిక, నువ్వు మంచిగున్నావా? మా పిన్నినా ఈమె? మంచిగానే ఉన్నా పిన్ని. బిడ్డ, ఆరోగ్యం ఎట్లుంటుందిరా? హాస్పిటల్కి ఇట్లా పోయొచ్చినావా? మంచిగానే ఉంటుంది నాన్న, ఇంకా హాస్పిటల్కి పోలేదు, పోవాలి. అయ్యో, ఆలస్యం ఎందుకు చేస్తానో బిడ్డ, ఓసారి పోయి ఉంచుకొచ్చుకుంటా అయిపో కదా. ఏ వాళ్ళు మా పోతా అన్నారే అన్న, కానీ నేనే వద్దంటన్నా. ఎందుకు రాషల్లా, నువ్వెందుకు వద్దంటాను? ఏ గింత ముదాలు ఎందుకే అన్న? 3 నెలలు గాని, 3 నెలలు పడ్డాక పోయి హాస్పిటల్లో చూపించుకొస్తా నేనే. అయ్యో, అద్దురా చెల్లా, ముందే చూపెట్టాలి. అప్పటి రోజులైతే హాస్పిటల్లో చూపించినా చూపెట్టకపోయినా ఏం కాకపోవు. ఇప్పుడంతా మందుల తిండేనాయే. హాస్పిటల్కి తీసుకపోతేనే మేడం చూసి చెప్తుంది బిడ్డ మంచిగా ఉన్నదా లేదా అన్నది. అట్లాంటివానే అన్న. సరేనే, నువ్వన్నట్టే ముదుగాలే తీసుకుపోతా పాటు. మల్లిక, బాబా ఫోన్ చేసి చెప్పే రాగింత చికెను ఒక 1/4 బాటిల్ పట్టుకొని రమ్మను. సరే అత్తమ్మా. ఏ అద్దు చెల్లె అవన్నీ ఇప్పుడు. బిడ్డ ఎట్లున్నదో చూడ్డానికి వచ్చినాం, పోతాం ఇక. అదో మీ కథ మంచిగానే ఉన్నది. మీరు రమ్మంటే రారు, వచ్చినప్పుడు
రోజులు ఉండరా? మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లా ఉంటాం చెల్లా. వడ్లు కాంటగాలే కళ్ళలోనే ఉన్నాయి, అవిటి కాడికి పోవాలి కదా. ఏంది నాన్న, ఒక్క రోజు కూడా ఉండవేందే? అత్తమ్మ ఉండమంటుంది కదా, ఒక 2 రోజులు ఉండరాదురి. అద్దు మల్లికవ్వా, మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు ఉంటాం పట్టు. ఆగో, నీ బిడ్డ గంతగానం అడుగుతుంది, ఒక 2 రోజులు ఉంటే ఏమైతుంది? వడ్లు కళ్ళలో లేవా అనే పరిమళ, మనం ఈడుంటే హైట్ని ఎవరు చూస్తారు? అయ్యో మాదండి అడ్లు, ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పలేవు చూడమని. రాక రాక వచ్చినాం, బిడ్డ దగ్గర ఓ 2 రోజులని ఉండద్దా? హ్మ్, ఇదేంది అంత రివర్స్ లో మాట్లాడుతుంది? ఓ అయ్యా, నేనేం రివర్స్ లో మాట్లాడతలేను, మంచిగా మాట్లాడతాను గాని ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పు 2 రోజుల దాకా వడ్లను చూడమని. సరేనే, మా చెప్తా. మల్లిక, ఇంకేందే, మీ నాన్న పిన్ని ఉంటారట కదా, మరి ఇంత చికెను ఆ కోటర్ బాటలు పట్టుకురమ్మని బావను. సరే అత్తమ్మా. చెట్టు కాడ ఎవరన్నా ఉన్నారో కాసేపు ముచ్చట పోయేత్తా. అబ్బో, ఈ రాజుగాడు వస్తాడు కదా, ఎటు పోతాండో? ఎటు పోతాను రాజు? ఎటు పోతలేనక్క, పొలం కాడికి పోతన్నా. పో పో పో, పోయి పొలం కన్నే వండుకో, నీకు ఇంకేం పని ఉంటుంది కానీ పెళ్ళే ఉంటేనేమో ఏమన్నా పనుండు. పొలం కాడికి పోతానవా తమ్ముడు? పో పో. సరోజక్క, నీతోటి ఒక్క ముచ్చట చెప్తా, ఏమనుకోకు. సునీత చనిపోయిన కాడ నుంచి నిన్ను కలిసి మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ అస్సలు వీలైతలేదు. ఈరోజు అనుకోకుండా నువ్వే నాకు ఎదురైనావు. ఏంది రాజు, నాతోటి ఏం మాట్లాడుతావు? బావ ఎప్పుడు దీంతో మాట్లాడాడు కదా, ఇప్పుడు ఎందుకు దీంతో మాట్లాడతాడు? పైగా నేను చచ్చిపోయినప్పటి నుంచి దీన్ని కలుద్దాం అనుకుంటాడట. ఏమై ఉంటదబ్బా? ఏం తెలియనట్టు అట్లంటాను ఎందుకక్క? అన్నీ తెలిసి ఇట్లెందుకు దాస్తాను? ఏంది తమ్ముడు, నువ్వేం మాట్లాడతానో నాకు అర్థమైతే లేదు. ఇంట్లో అర్థం కాకపోవడానికి ఏమున్నదక్క? నువ్వు ఆ రోజు నాకు ఏమని చెప్పినావు గుర్తున్నదా? నా సునీత వేరే వాళ్ళతోటి సంబంధం పెట్టుకున్నదని చెప్పినావా లేదా? నేనేమో నువ్వు చెప్పిన మాట నమ్మి నా పెళ్ళాన్ని నేను అనుమానించిన. అద్దట్టుకోలేని నా సునీత నాకు దూరం అయిపోయింది. అంటే ఈ వేస్ట్ ముఖందా నా గురించి బావకు చెప్పింది? అక్క, నువ్వు ఆ రోజు ఏం చూసినావో ఏమో గాని నా సునీత ఎన్నటికీ అట్లాంటి తప్పు చేయదు. చచ్చిపోయే ముందు కూడా నేనెవ్వరిని మోసం చేయలేదు బావా, నేనేం తప్పు చేయలేదు అనుకుంటేనే చచ్చిపోయింది. లేదు తమ్ముడు, నీకు సునీత అబద్ధం చెప్పింది. నా 2 కళ్ళతోటి చూసిన తమ్ముడు, 4-5 సార్ల ఆ సీను మీ ఇంటికి వచ్చిపోయిండు. ఏం చూసినావు అక్క నువ్వు? నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఇగో అక్క, నా పెళ్ళం గురించి నువ్వేదో చెప్పినో అనుమానించినా అది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒకటే ఒక విషయం, ఆ సీనుకు నా సునీతకు ఎలాంటి సంబంధం లేదు. అది చచ్చిపోయే ముందు నా చేతులలో ఉన్నదక్క. చచ్చిపోకుండా కూడా నా గురించి నీకెవరో తప్పుగా చెప్పిరు బావా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను నిన్ను మోసం చేయలేదు అనుకుంటేనే చచ్చిపోయింది. చూసినావా అక్క, కట్టుకున్న భార్య మాటలు నమ్మక కేవలం నువ్వు ఏదో చెప్పినవని నీ మాట నమ్మి నా భార్యను అనుమానించిన. ఆ విషయం తట్టుకోలేక సునీత మందు దాగి చచ్చిపోయింది. నా సునీత మందు దాగి చచ్చిపోయిందని ఎవ్వరికి తెలియదు, నీకే చెప్తాను ముందు. అవునా, మందు దాగి చచ్చిపోయిందా? అవునక్క, నీ మాటలు నమ్మి నా సునీతను అనుమానించిందని మందు దాగి చచ్చిపోయింది. మరి హార్ట్ అటాక్ తోటి చనిపోయిందన్ను? హ్మ్, ఇక నువ్వు చేసిన ఘనకార్యానికి అట్లా చెప్పుకోవాల్సి వచ్చిందక్క. ఒసేయ్, నువ్వేనా నా చావుకు కారణమైంది? నిన్ను వదలనే వదలా, నువ్వు నా బావను నా నుండి దూరం చేసినవే. సారీ తమ్ముడు, గిట్ల అవుతుంది అనుకోలే. నా 2 కళ్ళతోటి చూసిన తమ్ముడు, ఆ సీన్ తోటి సునీత చాలా సార్లు కనిపించింది. ఛీ, ఏం మనిషివి నువ్వు? ఓ దిక్కు చెప్తూనే ఉన్నా అట్లాంటిది ఏం లేదని, మళ్ళీ నా కళ్ళతోటి చూసినానంటాను. నువ్వేం చూసినావో ఏమో కానీ నా సునీత గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు. నా సునీత నిప్పు, ఎట్లాంటి తప్పు చేయది. లేదు రాజు, ప్రామిస్ చేసి చెప్తానా, నా 2 కళ్ళతోటి చూసిన తెలుసా? ఛీ, ఆ పక్క ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? వాళ్ళిద్దరి మధ్యలో ఏ సంబంధం లేదు, నువ్వే ఏదో ఊహించుకున్నట్టున్నావు. అక్క, నీ మంచి కోరి ఒక విషయం చెప్తాన్నా, నీ కాపురం నువ్వు చూసుకో, వేరే వాళ్ళ కాపురంలో ఏలు పెట్టాలని చూడకు. బావా, దానికి గట్ల చెప్తే బుద్ధి ఎందుకు వస్తుంది? మంచిగా ఉన్న మనల్ని విడదీసింది, దానికి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు తెలిసే. ఏం మాట్లాడతానో తమ్ముడు, నేనెందుకు వేరే వాళ్ళ కాపురాన్ని కూలుస్తా? నువ్వు అట్లా ఏత్తవో చెయ్యవో నాకు తెలియదు కనక్క, ఇక నుంచి అయినా వేరే వాళ్ళ కాపురం జోలికి పోకు ప్లీజ్. అయినా వేరే వాళ్ళు ఎట్లుంటే నీకెందుకు అక్క? నీ కాపురం నువ్వు చూసుకో, వేరే వాళ్ళ కాపురం తోటి నీకు సంబంధం లేదు.
వాళ్ళ మధ్యలోకి పోకు, వాళ్ళని విడదీయకు. సరే తమ్ముడు, మంచి మాటనే చెప్పినావు కదా, మా ఇంట. సరే అక్క, నీ ఇష్టం, నువ్వు వినకపో, నాకేంది, నేను చెప్పాలనుకున్నది చెప్పినా అంతే. దయచేసి ఇలాంటి తప్పు మళ్ళీ చేయకక్క. సరే సరే. ఓసై, మంచిగా కలిసిన మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది నువ్వానే. వెళ్ళిపోయాడు కదా ఈ మొద్దు మొక్కపోడు. పిల్లం ఎవరి దగ్గర వన్నదంటే నమ్ముతలేడు. నా కళ్ళతోటి చూసిందని మనిషిని కాదా, రాసుకొని పూసుకొని తిరిగింది ఆ సీనిగాంతోటి. అబ్బో అని పిల్లం చక్కడి పూసైనట్టు అందరికి గుండె పోటుతోటి చచ్చిపోయిందని చెప్తాడు. నిజంగానే అది ఎవరి దగ్గర వన్నదో కోపం వచ్చిండు, దాన్ని చంపిండు. సిగ్గులేనోడు పిల్లాన్ని చంపిండని తెలిస్తే ఊరోళ్ళంతా చీ అంటారని హార్ట్ అటాక్ తోటి చచ్చిపోయిందని చెప్తాడు. ఇందో బతుకు. ఓసే సరోజ, ఎంతకు తెగించినవే, నువ్వు అసలు మనిషివేనా? నా బావతోట ఇంత ఘోరంగా మాట్లాడతావానే? నిన్నిట్లా కాదే, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మంచి అవకాశం రానియే, నువ్వు ఎలాంటి దానివో అందరికి తెలిసేలా చేస్తా. ఒక రకంగా ఇది ఇంకెన్ని కాపురాలల్లో ఏలు పెడతాందో. నా బావ చెప్పింది నిజమే, ఇది చేయబట్టే కాపురాలు ఊలిపోతాని. నువ్వు చెయ్యబట్టేనే సరోజా మేమిద్దరం విడిపోయింది. నిన్ను అసలు వదిలిపెట్టనే. దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేస్తే దీనికి బుద్ధి వస్తుంది? ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యకపోతే నాకు పిచ్చిలెత్తాంది. సరోజా సరోజా, అత్తన్ననే అత్తన్న. బావా, నేను నీ దగ్గరికి తర్వాత అత్తనే. ఫస్ట్ ఈ సరోజ పని చెప్పని, అప్పుడు నీ దగ్గరకు వస్తా. సరోజా వస్తాననే, వెయిట్ అండ్ సీ. ఏం చేస్తానో నాకే తెలియదు.